సమయంలో కష్టం వచ్చి సాయం కావాలన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా కాదనకుండా సాయం అందించారు బయలుగూడెంకు చెందిన నాటకశాల వెంకట్రాజు. లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి సేవలు చేస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకున్నారు. వెంకట్రాజు తన సేవలతో ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపారు. అభాగ్యులకు అండగా నిలిచారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాజీ విలేకరి తప్పెట్ల శ్రీనివాస్ కుటుంబానికి వెంకట్రాజు అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ఆర్థిక సహాయం అందించడమే కాకుండా మెరుగైన వైద్య సేవల కోసం 1,50,000 రూపాయలు అందజేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచి నేనున్నానని భరోసా ఇచ్చారు. వెంకట్రాజు సేవలు అభినందనీయమని ఏజెన్సీ ప్రాంతవాసులు భావిస్తున్నారు. బయలుగూడెం అండి వెంకటరాజు గారు మా అబ్బాయికి ముందు ఆపరేషన్ చేసినప్పుడు కూడా సాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మాకు లేదని మేము ఇలాగ 1,50,000 సాయం చేస్తానని చెప్పారు. చేస్తే సరే దేవుడు ఆయన మా ఇందు నుండి ఆయన ఏదో మాకు దయ చూపేలా. కొయ్యలగూడెం గ్రామానికి చెందినటువంటి తప్పెట్ల శ్రీనివాసరావు ప్రజాశక్తి విలేకరిగా గత సంవత్సరం పనిచేస్తూ ఉండి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై గత సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ నాడు రోడ్డు ప్రమాదంలో తలకి బలమైన గాయం అవటం వలన తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. రాయమండ్రి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కుటుంబ సభ్యులు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అతనికి 2 పిల్లలు భార్య ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి బయలుగూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకటరాజు గారు ఆయన ఎంతో సహృదయంతో ఆపరేషన్ సమయంలో ఆయనకు తగ్గ సహాయం అందించి శ్రీనివాసు ఆపరేషన్ కి సహకరించారు. ఇప్పటికి సంవత్సర కాలం గడిచిపోయింది. మరలా పైన అది పుర్రే తీసేసి మరలా కొత్త పుర్రే ఏర్పాటు చేయడానికి డాక్టర్లు సన్నద్ధమయ్యారు. అది ఆ ఆపరేషన్ కూడా శ్రీనివాస్కి ఎంతో అవసరం, పూర్తిగా కోలుకుని తిరగాలంటే. ఇప్పుడు మరలా ఆపరేషన్ చేయించడానికి దాదాపుగా 3,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించారు. ఆ విషయం తెలుసుకున్న వెంకటరాజు గారు చలించిపోయి అతని కుటుంబానికి నేను ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందించాలి, ఆ పిల్లలకి నేను అండగా నిలవాలి అని ఎంతో సహృదయంతో ఈ రోజున 1,50,000 రూపాయలను శ్రీనివాసు ఆపరేషన్ నిమిత్తం ఆయన అందజేశారు. ఈ 1,50,000 రూపాయలతో పాటుగా మరికొంత నగదు దాతల సహకారం ఉంది. వీటన్నింటితో శ్రీనివాసు 2 రోజుల్లో రాజమండ్రిలోని సన్స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొంది సంపూర్ణంగా విజయంగా చికిత్స సక్సెస్ అయ్యి మళ్ళీ తిరిగి మా అందరితో పాటు కలిసి తిరగాలని మా భగవంతుని ఆశిస్తున్నాం. విషయం తెలుసుకుని వెంటనే స్పందించి ముందుకొచ్చినటువంటి వెంకటరాజు గారికి మా కొయ్యలగూడెం విలేకరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటరాజు గారు ఇదే కాదు, మెట్ట ప్రాంతాల ఏజెన్సీ చుట్టుపక్కల ఎవరో ఆకలితో చలించిపోతున్నా సరే ఆయన చేతికి వెన్నుముక లేదు, దానానికి వెన్నుముక లేదు. ఏదో బోళా శంకరుడు అంటారు ఆ టైపు ఆయన. ఇటీవలే అంకాలగూడెంలో ఒక ఏఎన్ఎం కూడా ఇదే ప్రమాదవశాత్తు కాలు కోల్పోవడంతో ఆమెకు కూడా 1,00,000 రూపాయలని వెంకటరాజు గారు అందజేశారు. చుట్టుపక్కల ఏ ప్రభుత్వాధికారి ఏ ఉన్న ధనవంతులు చేయలేని సహాయం 1,00,000 రూపాయల్లోనే ఆయన చేశారు. మాకు తెలుసు, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసేవాళ్ళం. ఆ సహాయం పొందిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు చెప్పుకోగలుగుతున్నాం. ఈ రోజున భగవంతుడు వెంకటరాజు గారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా 10 మందికి సహాయం చేసే విధంగా ఆకరించాలని కోరుకుంటూ ఈ సహాయం అందించిన వెంకటరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. సంవత్సరం డిసెంబర్ నెలలో యాక్సిడెంట్ జరగడం వల్ల తీవ్ర అస్వస్థ గురయ్యాను. అప్పుడున్న పరిస్థితుల్లో తలకు ఆపరేషన్ చేశారు. మరలా తలకు ఒక పక్క చెప్పలేకపోవడం వల్ల మరలా ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు అన్నారు. దానికి ఆది సాయం గురించి నాకు బయలుగూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకటరాజు గారు నాకు 1,50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వారికి కృతజ్ఞతలు. మళ్ళీ ఆపరేషన్కి సాయం చేసినందుకు కృతజ్ఞతలు. చేస్తే మొత్తం బాగోదు రికవరీ తెలుద్దని చెప్పేసి కుటుంబం అంతా బాగుండాలన్న ఉద్దేశంతో ఆయన నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.